దావోస్ ఆర్థిక వేదిక అంటే ప్రపంచంలోనే టాప్ కంపెనీల సీఈఓలకు ఓ జాతర లాంటిది. వారం రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు దేశాల అధినేతలు, అధికారులు హాజరవుతారు. వారితో కలిసి టీంలు వస్తాయి. దావోస్కు మొత్తం 40,000 మంది వరకు వస్తారు. ఇక్కడ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు నాయకులు యత్నిస్తారు. ఆయా వ్యాపారవేత్తలు కూడా తమ పెట్టుబడులకు అనువైన దేశాలను ఎంచుకుంటారు. వీళ్ళ సంగతి ఎలా ఉన్నా దావోస్ చాలా చిన్న పట్టణం. అక్కడ 10,000 మంది జనాభానే ఉంటుంది. మరి 40,000 మందికి వసతి ఎలా కల్పిస్తారు? అక్కడ ఉన్న వసతులు ఏంటి? దావోస్ అతిథుల కోసం దావోస్ ప్రజలు ఇళ్లను ఎందుకు ఖాళీ చేస్తారు? అసలు దావోస్ మిస్టరీ ఏంటి? వాచ్ ది స్టోరీ. దావోసు సమావేశాలతో దంచుకునేది ఎవరు? అతిథుల జేబులు గుల్లా చేసే వ్యాపారం ఏంటి? స్థానికులపై స్విస్ అధికారుల ఆగ్రహం ఎందుకు? దావోస్ ఈ పేరు వింటే ఎవరికైనా టక్కున గుర్తుకొచ్చేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF. ఏటా జనవరిలో వారం రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు, మంత్రులు, ముఖ్యమంత్రులు హాజరవుతారు. 2025 ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 60 మంది అగ్ర రాజకీయ నాయకులు పాల్గొనున్నారు. 130 దేశాల నుంచి 3,000 మంది నాయకులు హాజరు కానున్నారు. భారత్ నుంచి 5 కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, సిఆర్ పాటిల్, రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్, జయంత్ చౌదరి, 3 ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు ఇతర రాష్ట్రాల మంత్రులు, 100 మందికి పైగా కంపెనీల సీఈఓలు వెళ్లనున్నారు. వీరితో పాటు టీంలు కూడా ఉంటాయి. ప్రపంచ నాయకులకు భద్రత కల్పించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరిస్తారు. అందరితో కలుసుకుని మొత్తంగా దావోసు సదస్సు సందర్భంగా సుమారు 40,000 మంది వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే అక్కడికి 1,000 మందికి వసతులు ఎలా కల్పిస్తారు? దావోసు సదస్సు జరిగే ప్రాంతంలో భారీగా హోటళ్లు ఉన్నాయా? అతిథులు ఎక్కడ బస చేయనున్నారు? దావోసు స్విట్జర్లాండ్లోని ఆల్ఫ్ పర్వతాల్లో ఉండే ఓ చిన్న పట్టణం. వాస్తవానికి దీన్ని చాలామంది దావోస్ అని పిలుస్తున్నప్పటికీ దాని అసలు పేరు అది కాదు. దావోసు అసలు పేరు గ్లిడ్జిగాదర్. ఆల్ఫ్ పర్వతాల మీద ఉండే సమావేశాల వేదిక పేరు దావోస్. అసలు విషయం ఏమిటంటే ఈ గ్లిడ్జిగాదర్ పట్టణం మొత్తం జనాభా 10,000 మంది. స్విట్జర్లాండ్లో ఉన్న స్విస్ భాషకు బదులుగా వారు జర్మన్ భాషనే మాట్లాడతారు. సో 10,000 మంది జనాభాకు సరిపడే ఇళ్లే అక్కడ ఉంటాయి. ప్రత్యేకించి భారీ హోటళ్లు, లాడ్జిలు అక్కడ ఏమీ ఉండవు. మరి అలాంటప్పుడు దావోసు సదస్సుకు వచ్చే 40,000 మందికి వసతులు ఎలా కల్పిస్తారు? విస్తుపోయే ఓ మిస్టరీ ఉంది. చాలా వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు జనవరిలోనే మొదలవుతాయి. అయితే ఈ సమావేశాలకు వచ్చే అతిథుల కోసం తమ ఇళ్లను అక్కడి ప్రజలు ఖాళీ చేస్తారు. సమావేశాలు జరిగే సమయంలో వారు తమ ఇళ్ల వైపు కూడా చూడరు. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ? కానీ ఇది నిజం. ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ కూడా ఉంది. వారేమీ అతిథులకు ఆ ఇళ్లను ఉచితంగా ఇవ్వరు. వారికి అద్దెలను వసూలు చేస్తారు. ఈ ఇళ్లలో చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు, బేకరీలు, పుస్తక దుకాణాలు అద్దెకు తీసుకుంటాయి. తాత్కాలిక కార్యాలయాలుగా అక్కడి ఇళ్లను వాడుకుంటారు. వారం రోజుల పాటు ఆల్ఫ్ పర్వతంలోని గ్లిడ్జిగాదర్ అత్యంత సంపన్నమైన పట్టణంగా మారుతుంది. అయితే అద్దెకు ఇచ్చే ఇళ్లలో కొన్ని చీకటి కోణాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం జరగడానికి 10 రోజుల ముందు నుంచి గ్లిడ్జిగాదర్కు పలు సంస్థల ప్రతినిధులు వస్తారు. వారు ఇళ్లను అద్దెకు తీసుకుంటారు. వారికి రక్షణ కల్పించడానికి స్విట్జర్లాండ్ పోలీసులు కూడా వస్తారు. కానీ పోలీసుల బస్సుకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. జనవరి 1వ తేదీ నుంచి ఈ ఇళ్ల బుకింగ్ మొదలవుతుంది. జనవరి 10 నాటికి 70% ఇళ్లు బుక్ అవుతాయి. వాటిని సాధ్యమైనంత వరకు విదేశీ కంపెనీలు అద్దెకు తీసుకుంటాయి. ఈ అద్దెలు ఎంతో తెలిస్తే బొమ్మ కనిపించడం ఖాయం. 80 నుంచి 90 చదరపు మీటర్ల విస్తరణ ఉండే ఇంటికి వారం రోజుల పాటు ఎంత అద్దె వసూలు చేస్తారో తెలుసా? ఏకంగా $80,000. మన కరెన్సీలో చెప్పాలంటే 70 లక్షల రూపాయలు. అయితే దావోసు సమావేశానికి దూరంగా ఉంటేనే ఈ రేటు లభిస్తాయి. ఒకవేళ సమావేశానికి సమీపంలో ఉండే ఇంటి అద్దె తెలుసుకుంటే కళ్ళు గిర్రోన తిరిగి పడిపోతారు. 90 లక్షల రూపాయల పైమాటే ఉంటాయి. ఇందులో కూడా భవనాలను బట్టి ఉంటాయి. 4-5 గదులున్న లగ్జరీ అపార్ట్మెంట్ అయితే వారం రోజులకు ₹1,00,00,000 వసూలు చేస్తారు. సింగిల్ బెడ్రూమ్తో షవర్ బాత్ ఉన్న ఇంటి అద్దె ఒక రకం, షవర్ బాత్ లేని ఇంటి అద్దె మరో రకంగా ఉంటాయి. అసలు బాత్రూమే లేని షాపులు కూడా ఉంటాయి. వాటి అద్దెలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. అసలు ఎందుకు వారానికి భారీ అద్దెలను స్విస్ ప్రజలు వసూలు చేస్తున్నారు? నిజం చెప్పాలంటే గ్లిడ్జిగాదర్ పట్టణంలో ప్రజల్లో ఒక్కొక్కరికి చాలా వరకు 2-3 ఇళ్లు ఉంటాయి. అవి సంవత్సరం పొడవునా ఖాళీగానే ఉంటాయి.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సమయంలో తప్ప వాటిని ఉపయోగించరు. ఆ తర్వాత వాటి ధర కూడా అంత ఉండదు. అటువైపు చూస్తే నాథుడే కనిపించడు. కానీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు సమయం ఆసన్నమైతే మాత్రం గ్లిడ్జి గాదర్ పట్టణవాసులకు ఇక పండగే. ఏడాదికి సరిపడా మొత్తం రెంటును వారం రోజుల్లోనే అర్జిస్తారు. అందుకే మిగతా సమయాల్లో ఖాళీగా ఉన్నా వారు పెద్దగా ఇబ్బంది పడరు. ఖాళీగా ఉండకుండా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడంపై దృష్టి పెడతారు. జనవరి వేడుకల తర్వాత కేవలం దుస్తులు, కొన్ని సామాన్లతో వాళ్ళు ఇళ్లను ఖాళీ చేసి రెంటల్ బోర్డును పెడతారు. ఇంట్లో సామాగ్రిని అంతటినీ అలాగే వదిలేస్తారు. వారు సమీపంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతారు. ఇక వారి ఇళ్లలో ఉండే సామాగ్రిని అద్దెకు వచ్చిన వారు వాటిని ఉపయోగించుకుంటారు. గ్లిడ్జి గాదర్ పట్టణంలో ప్రజలు ఆ తర్వాత ఏడాదంతా ప్రశాంతంగా గడుపుతారు. ఈ అద్దెలే వారిని పోషిస్తాయి. పైగా దావోసు సమావేశాలకొచ్చేది సంపన్నులు, ప్రభుత్వాల అధినేతలే. అందుకే వారి నుంచి భారీగా అద్దెలను వసూలు చేస్తున్నారు. అయితే ఈ భారీ అద్దెలపై స్థానిక స్విస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్లు ఇళ్ల అద్దెలను విపరీతంగా పెంచేయడంపై అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ధరలు పెంచుతూ వెళ్తే భవిష్యత్తులో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు ఇబ్బందులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అతిథులకు భద్రత కల్పించే పోలీసులకు వసతులు కల్పించడం సమస్యగా మారిందని చెబుతున్నారు. దీంతో అతిథుల భద్రతకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు. దీంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల భవిష్యత్తే ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అద్దెల విషయంలో స్థానికులు కాస్త పునరాలోచించాలని దావోసు మేయర్ ఫిలిప్ విల్హెల్మ్ కోరుతున్నారు. అధిక అద్దెలను వసూలు చేయొద్దని సూచిస్తున్నారు. ప్రజలు తమ ప్రయోజనాల కోసమే ఆరాటపడితే మొత్తం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకే ప్రమాదమని వార్నింగ్ ఇచ్చారు. వాస్తవానికి ఇళ్ల అద్దెల విషయంలో పరిమితులు, నిబంధనలు స్విస్ ప్రభుత్వం విధించింది. కానీ వాటిని స్థానికులు లెక్క చేయడం లేదు. ఈ సమావేశాల సమయంలో ₹1,00,00,000 అద్దెను వసూలు చేస్తారు. ఆ తర్వాత మిగతా ఏడాది వాటిని అద్దెకు ఇచ్చినా ఏడాదికి ₹19 లక్షల కూడా రాదు. అందుకే సాధారణంగా అద్దెకు ఇవ్వడానికి గ్లిడ్జి గాదర్ పట్టణవాసులు అంగీకరించడం లేదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు మాత్రమే చాలనుకుంటున్నారు. మిగతా ఏడాదంతా ఇళ్లను ఖాళీగా ఉంచేందుకే ఇష్టపడుతున్నారు. అయితే వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు ప్రత్యామ్నాయంగా సమావేశాలను సౌదీ అరేబియా, భారత్ లాంటి దేశాలు ప్రయత్నించినా అంతా సక్సెస్ కాలేదు. అందుకే అద్దెలు ఎక్కువైనా సరే దావోస్కే వెళ్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.